హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్, మీల్ మేకర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, కరివేపాకు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగం, చెక్క, ఇలాచి, కొబ్బరి పాలు అండ్ బాస్మతి రైస్ అండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ముందే కొబ్బరి పాలల్లో నానబెట్టుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత లవంగం, చెక్క, ఇలాచి, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అలా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. కూరగాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మీల్ మేకర్ బాల్స్ని వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి తీసేసుకున్నాను. అప్పుడు మనకు అవి సాఫ్ట్ అవుతాయి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ స్పైసెస్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ముందే ఆనియన్ పీసెస్, క్యాష్యూస్ కూడా ముందే కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందే నానబెట్టుకున్నానండి. ఆ కొబ్బరి పాలల్లో ముందు ఆ కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ బాస్మతి రైస్ కూడా నేను యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ మనకి కొబ్బరి పాలు అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మనం రైస్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది చూసుకోవాలండి, సరిపోయిందో లేదో. మనకి రైస్ అనేది 80% కుక్ అయిపోవాలండి. ఇలాగా ఇక్కడ నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఇలా కనుక మనం పెడితే మనకి అడుగు అంటకుండా బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. ఒక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. చూడండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా టేస్టీగా, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూడండి, ఇక్కడ నేను ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నాను. ఆ స్మెల్కే మా పిల్లలు వచ్చేసి నాకు బిర్యానీ కావాలి అని చెప్పి అడిగారండి. మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.